సూపర్ స్టార్ కృష్ణ తన నట జీవితంలో ఒక పెద్ద పెను వివాదం మహాసంగ్రామం సినిమా. నటభూషణ సోరం బాబుతో ఎన్నో సినిమాలు నటించిన ఆయన ఈ సినిమా తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయారు అని ఇప్పటికీ కూడా అందరికీ తెలుసు. అయితే ఎందుకు విడిపోయారు, కారణం ఏంటని నేను పద్మాలయ స్టూడియోస్లో ఉన్నప్పుడు, దాదాపుగా ఇది ఒక 30 సంవత్సరాల క్రితం మాట అండి, అడిగాను. అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, విధి చాలా బలీయమైంది, టైం కూడా చాలా ఫ్యాక్టర్స్తో కూడుకున్నటువంటి విషయం. అది మనుషుని కలుపుతుంది, విడదీస్తుంది. 1984 సంవత్సరంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అనేక మందితో విభేదాలు వచ్చాయి. ముఖ్యంగా ఆ రోజు ఈనాడు అధినేత అయినటువంటి రామోజీరావు గారితో విభేదాలు వచ్చాయి. నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో విభేదాలు వచ్చాయి. అలాగే దర్శకుడు రాఘవేంద్రరావుతో విభేదాలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందితో వచ్చాయి. కానీ వాళ్ళందరూ నాతో తర్వాత కాలంలో కలిశారు, మెలిశారు, మళ్ళీ ఫ్రెండ్షిప్ కొనసాగింది. అలాగే నటభూషణుడితో కూడా నా ఫ్రెండ్షిప్ కొనసాగింది. 1995 సంవత్సరంలో ఆస్తి మూరిడు ఆశ బారెడు అనేటువంటి సినిమాలో నేను ఒక గెస్ట్ అపియరెన్స్లో నటించాను. ఆ గెస్ట్ అపియరెన్స్ నాకు ఇష్టపడి నేను నటించాను, ఆయనకి ఇష్టపడి ఆయన నటింప చేసుకున్నారు. ఇద్దరికి ఇష్టపడి కాబట్టే కదా మేము కలిసి నటించాం. అది మాకు మహాసంగ్రామం తర్వాత నటించిన చివరి చిత్రం. సో పాజిటివ్గానే జరిగింది. తర్వాత నేను చాలా కాలం ఆయనతో కలిసి నటించాలని ఎంతో కోరిక, ఎన్నోసార్లు నాకున్నటువంటి కోరికని ఆయన ముందు ఉంచాను. మా ఇల్లే నా స్వర్గం సినిమా విషయంలో మేమిద్దరం అన్నదమ్ముల్లా కలిసి నటిద్దామని చెప్పేసి నేను పలుమార్లు గురు ఎలాగైనా సరే ఈ సినిమాలో యాక్ట్ చెయ్యి అని రిక్వెస్ట్ కూడా చేశాను. కానీ అప్పటికే ఆయన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్న మీదట నా నిర్ణయమే కాదు, మిగతా సినిమాల్లో వాటిలో కూడా నటించలేదు. అతడు సినిమాల్లో కూడా మహేష్ బాబుకి తాతగా నటించాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆయన నటించలేదు. ఆయనకున్నటువంటి ఒక కమిట్మెంటు, రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా నటించకూడదు అనుకున్నారు, నటించలేదు. దానికి వ్యక్తిగత కారణాలే తప్ప ఇలా విభేదాలు అయితే కారణం కాదు. ఇంకా విభేదాలు వచ్చాయనటంలో నేను సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను అని నాతో అడిగాను అనమాట. ఆ సినిమా సబ్జెక్టు అసలు మొట్టమొదట అనుకున్నది ఎన్టీ రామారావు గారితో. రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన కారణంగా ఆయన ఆ సినిమా చేయలేదు. నేను దర్శకుడు కోదండరాముడితో చెప్పాను, ఇది ఆయనతో కనుక చేస్తుంటే బొబ్బిలిపులి తర్వాత అంత పవర్ఫుల్ సబ్జెక్ట్ ఇదే అని చెప్పడం కూడా జరిగింది. కాకపోతే కమర్షియల్ ఆస్పెక్ట్స్లో ఈ సినిమాని ఇద్దరు అగ్ర హీరోల కింద మార్చినప్పుడు నేను ఆ మొత్తం ఫార్ములా కానీ, ఆ సబ్జెక్టు కానీ, లేకపోతే అందులో ఉండే పాత్రలు కానీ నేను ముందు సెలెక్ట్ చేసుకోలేదు. ఎప్పుడైనా సరే ముందు సోన్ బాబు ఏ క్యారెక్టర్ చేస్తారో అడిగి, మిగిలిన క్యారెక్టర్ ఏదైనా ఉంటే నాకు ఇవ్వమని నేను అడుగుతాను. ఆ విధంగానే ఆయన ఆ మేజర్ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అది తీసుకున్నారు. నేను విప్లవకారు క్యారెక్టర్ తీసుకున్నాను. ఇందులో మా ఇద్దరు తప్పు కూడా లేదు. ఇంకా ఫిల్మ్ సెన్సార్ వచ్చేప్పటికి కొన్ని ఆ రోజుల్లో ఉన్నటువంటి కఠినతర నిబంధన వల్ల 2010 అడుగులు నిడివిని వాళ్ళు కట్ చేయడం జరిగింది. అందులో దాదాపుగా 90% పైగా సోన్ బాబు నటించినటువంటి క్యారెక్టరే ఆ కత్తిరికి బలి కావాల్సి వచ్చింది. ఇది నిజంగా బాధాకరమే. దాంతో ఆయన పాత్ర నిడివి తగ్గి ప్రాధాన్యత లేనటువంటి విషయంగా మారిందన్న విషయం అందరికీ తెలిసిందే. అభిమానులు కూడా బాధపడ్డారు, నేను కూడా బాధపడ్డాను. కాకపోతే అది నిర్మాతలు కానీ, దర్శకుడు కానీ వాళ్ళు మళ్ళీ రీషూట్ చేసి రిలీజ్ చేసుకోవాలి. అది వాళ్ళు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. కాకపోతే సమయం వాళ్ళకి లేకపోవటం వల్ల, వాళ్ళు రిలీజ్కి ముందుగానే రిలీజ్ చేయాల్సిన పరిస్థితి రావడం వల్ల చేయలేకపోయారని నేనైతే భావిస్తున్నాను. అందులో నా ప్రమేయం అయితే లేదు. ఇంకా సోన్ బాబుకి లేడీస్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ఉండటం వల్ల తను ప్రేమించినటువంటి జయసుధ క్యారెక్టర్ని కస్టోడియల్ టార్చర్కి గురి చేసే సన్నివేశం ఉంది. అది మహిళల్లో చాలా తీవ్రమైనటువంటి బాధ కలిగించిందనే విషయం నాకు తెలుసు, సోన్ బాబుకి తెలుసు. కొన్ని థియేటర్స్లో అయితే స్వచ్ఛందంగా ఆ సీన్ని తీసేశారు, వాళ్ళందరూ వాళ్ళే కట్ చేసేసారు. కానీ కొన్ని థియేటర్లో అది ప్రదర్శింపబడింది. ఇలాగా కొన్ని బలీయమైనటువంటి కారణాలు మాకు తెలియకుండానే పనిచేశాయి. దాంతో కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారు. తీసుకొని
మీరు ప్రాధాన్యత లేని క్యారెక్టర్స్లో చేయటం ఎందుకు ఆయనకి చెప్పుండొచ్చు, లేదా నేనేదో పత్రికల వాళ్ళకి డబ్బులు ఇచ్చి రాయించాలని ఆయనకి కూడా చెప్పుండొచ్చు. కానీ అలాంటివి ఏమీ జరగలేదు. మేమిద్దరం కూడా మా ఫ్రెండ్షిప్ని కొనసాగించాం. మధ్యలో కొంతమంది అటు ఇటు చెప్పినా కూడా మేము మరి కలిసాం కదా, మేము అనేక ఫంక్షన్స్లో కలిసినప్పుడు మనసు వైపు మాట్లాడుకున్నాం, మనసు వైపు ఆత్మీయులా మెలిగాం, స్నేహితుల్లాగానే ఉన్నాం, ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఎప్పుడు కూడా చిన్నపిల్లలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అప్పుడు దెబ్బలాడుకుంటారు గోళీల దగ్గర వాడి దగ్గర, కానీ కలిసిపోతుంటారు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఏదైనా విభేదాలు వస్తే కలవటం కష్టం. కానీ ఆ విభేదాలని పక్కన పెట్టి కూడా మేము కలిసాము. కానీ సినిమాలు మాత్రం చేయలేకపోయాం. ఇది మాత్రం ఒక దురదృష్టకరం. సినిమా ఇండస్ట్రీలో గనక మీ ఇద్దరం కనుక మరిన్ని సినిమాలు కనుక చేస్తుంటే ఎన్నో మంచి కథా చిత్రాలు, అజరామర చిత్రాలు వచ్చిండేవేమని నా అభిప్రాయం అని చెప్పి ఆయన స్థిరంగా చెప్పారు. అది విన్న తర్వాత నాకు కూడా అనిపించింది, నిజమే. కొంతమంది ఒక అగ్రస్థానానికి చేరుకున్న తర్వాత రకరకాల కారణాలు పనిచేస్తాయి. ఇందులో పర్చూరి గోపాలకృష్ణ మీద మొట్టమొదట సోహన్ బాబు కోపం వచ్చింది. కానీ వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి పనిచేశారు. దర్శకుడు కోదండరామిరెడ్డి ఆయనకి బాగా ఆత్మీయుడు. ఆయన ఈ సినిమాకి డైరెక్ట్ చేశారు. తర్వాత కోదండరామిరెడ్డితో కలిసి ఆయన పనిచేశారు. మరి సూపర్ స్టార్తో కృష్ణతో కూడా కలిసి పూర్తి స్థాయి సినిమా కనుక చేస్తుంటే ఎంత బాగుండేదో కదా. కాలం ఇలా విడదీసింది కదా వీళ్ళిద్దరిని. ఇద్దరు మంచి మనుషులే, ఇద్దరు మంచి మనస్తత్వాలే, కానీ విడిపోయారు కదా సినిమాల పరంగా అని అనుకున్నా కూడా ఒక విధంగా కించిత్ బాధ కలిగింది. వాళ్ళు కనుక కలిసి నటించుంటే ఇంకా గొప్ప చిత్రాలను ప్రేక్షకులు చూసేవాళ్ళేమో కదా అని కూడా అనిపించింది. అందులో సూపర్ స్టార్ చెప్పిన మాటలు మాత్రం నిజం. కాలం చాలా బలీయమైంది. అది ఎప్పుడు ఎలా విడదీస్తుందో తెలియదు, ఎప్పుడు ఎలా కలుపుతుందో తెలియదు. విడిపోయిన ఆ జంట మళ్ళీ సినిమాల్లో పూర్తి స్థాయిలో కలవకపోవటం మాత్రం తెలుగు ప్రజలకి ఒక దురదృష్టకరమైన సంఘటనగానే భావించవచ్చు. ఇప్పుడు కలుద్దామన్నా వాళ్ళిద్దరూ కూడా సజీవంగా లేరు. కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళు చేసినటువంటి చిత్రాలు మనకి ఆదర్శప్రాయంగా నిలబడతాయి. వాళ్ళు చేసిన బాట, వాళ్ళ ప్రవర్తన మనకి ఆదర్శప్రాయంగానే ఉంటాయి. వాళ్ళు మంచితనంగానే విడిపోయారు, చెడుగా మాత్రం విడిపోలేదు. చివరి క్షణం వరకు ఇద్దరు మంచిగానే ఉన్నారు. అది సంతోషకరం, అభిమానులకు కూడా సంతోషకరం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందచేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయభిలాషి, సత్యవరద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.